ఏపీలో నైరుతి రుతుపవనాల విస్తరణలో మందగమనం కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు తాజాగా నెమ్మదించాయి. దీంతో ఇంకా ఉత్తరాంధ్రకు నైరుతి విస్తరించలేదు. 2-3 రోజుల్లో ఉత్తరాంధ్రలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో పిడుగుపాటులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో శుక్రవారం అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఏపీలోని పలు జిల్లాల్లో తొలుత ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అయితే ఆ వెంటనే రుతుపవనాలు ఉత్తరాంధ్రలోకి విస్తరిస్తాయని భావించినా అలా జరగలేదు. రుతుపవనాల విస్తరణలో మందగమనం కొనసాగుతోంది. 1-2 రోజుల్లో నైరుతి ఉత్తరాంధ్రకు కూడా విస్తరిస్తే అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి నైరుతి ముందుగానే ప్రవేశించిన కారణంగా వర్షాలు కూడా ఆశాజనకంగా ఉంటాయని చెబుతున్నారు.